హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. నిన్న సంక్రాంతి సందర్భంగా మా హస్బెండ్ కి సెలవు వచ్చింది, బయటకు వెళ్దాము అన్నారు. అప్పుడే తణుకులో ఎగ్జిబిషన్ ఉంది అని తెలిసింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ పెడతారు. ఈసారి అయితే లండన్ థీమ్ తీసుకున్నారు. లండన్ లో స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి థీమ్ తీసుకున్నారు. పోయిన సంవత్సరం ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాము, అప్పుడు ఫిష్ టనల్ థీమ్ తీసుకున్నారు. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంతకీ మీ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. మేము వెళ్తున్న దారిలో సంక్రాంతి కోడి పందాలు పెట్టారు. కోనసీమ అంటేనే కోడి పందాలు అంటేనే కోనసీమ. ఇదిగోండి మేము ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసాము. చూడండి ఎంత మంది ఉన్నారో. పార్కింగ్ కి వచ్చేసరికి 20 రూపీస్. అప్పటికే ఎగ్జిబిషన్ అంతా ఫుల్ రష్ గా ఉంది, ఎందుకంటే సంక్రాంతి రోజు వెళ్ళాం కదా. లైటింగులతో ఫుల్ కలకల్లాడిపోతుంది. మా పాప ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 100 రూపీస్. 3 ఇయర్స్ దాటిన పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలి. వంతెనలాగా పెట్టారు, దాని మీద నుంచి లోపలికి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళంగానే లండన్ సిటీ ఉన్నట్టు ఫుల్ లైటింగులతో చాలా బాగుంది లోపల. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళారా లేదా అనేది కమెంట్ చేయండి. చూడండి లైటింగులతో చాలా బాగుంది కదా. ఇది లండన్ స్ట్రీట్ లుక్. ఫొటోస్ వీడియోస్ ఫుల్ రష్గా ఉంది. స్ట్రీట్లో చూడండి చెట్లు కూడా పెట్టారు. స్ట్రీట్ షాపింగ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. టాయ్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి అసలు స్ట్రీట్ స్టాల్స్ కూడా. చాలా రకాల ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి. మేము కూడా కొన్నిట్లో పార్టిసిపేట్ చేసాము. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ గేమ్ ఆడడానికి. ఎదురుగా టీవీ, కూలర్, మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మాకు మాత్రం అవి వస్తాయి అనుకున్నాం కానీ చూడండి ఏమొచ్చిందో. ఒక ప్లాస్టిక్ ప్లేట్, బీపు గోక్కునే స్టిక్, 2 గెలుచుకున్నాం మేము. అంత గేమ్ ఆడి ప్రతి ఒక్కళ్ళు గేమ్ ఆడినట్టున్నారు. అందరి చేతిలో ఉల్లిపాయల బుట్ట కానీ, గోక్కునే స్టిక్ కానీ, ఇలాగ ప్లేట్ కానీ ఏదో ఒకటైతే కన్ఫామ్ గా ఉంది. అది చూసినప్పుడు నేను మా వారు తెగ నవ్వుకున్నాం, మనలాగా చాలా మంది ఉన్నారు అని. ఫుడ్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. ఇంకా ఫైనల్ గా మా పాపను హస్బెండ్ ట్రైన్ ఎక్కారు. ఇంకా చిన్నపిల్లలు అంతకన్నా ఎక్కేది ఏమీ లేదు, ఒక్కళ్ళే. ఆ ట్రైన్ ఎక్కడానికి కూడా టికెట్ పర్ హెడ్ 50. అలా సరదాగా ఎగ్జిబిషన్ లో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.